నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కూర్నపల్లి, మంగల్పహాడ్ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఈ పథకం పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన కొద్ది కాలంలోనే ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశామని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిగిలిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్, జిల్లా నాయకులు రామ్మోహన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు లింగం, మండల నాయకులు భాస్కర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సంజయ్, ఎజాజ్, నవీన్, ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు. పెరగాలనా తగ్గాలనా? ఇప్పుడు ఇది ఓళ్ళు పెడతారంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు చేసే పని ఇది కేంద్ర పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూర్నపల్లి, మంగళపాడు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా జరిగే లబ్ధిల గురించి వాళ్ళ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి మేలు చేసింది బడుగు బలైన వర్గాలకు, దళిత గిరిజనులకు అనే విషయాలు చెప్తూ, మరొక ప్రక్క రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామాలు కానీ, ఈ నియోజకవర్గం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న విషయాలు ప్రధానంగా వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ప్రధానమైన హామీలు మహిళలకు బస్సు ఫ్రీ కానీ, 500 రూపాయలకు సిలిండర్ కానీ, అదేవిధంగా 10 లక్షల రూపాయలకు వరకు ఆరోగ్యశ్రీ కానీ, అంతేకాకుండా ఉపాధి హామీ కూలీల పెంపు విషయాలు, అదేవిధంగా రుణమాఫీ విషయంలో అన్ని విషయాలు కూడా తులాంశకంగా ప్రజలకు వివరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా బస్సు, కరెంటు, 200 యూనిట్లు ఫ్రీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చినాయి. రానన్నిటి కూడా ఎన్నికల తర్వాత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తూనే, మరొక పక్క రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చినటువంటి 5 న్యాయాలకు సంబంధించి యువకులకు ఉద్యోగాల విషయంలో, మహిళలకు, పేదింటి మహిళలకు 1,00,000 రూపాయల విషయంలో, ఈజీఎస్ కూలీలు 400 కనీస వేతనం 400 రూపాయల విషయంలో, అదేవిధంగా బలహీన వర్గాలు, బడుగుల సంబంధించినటువంటి మేళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. రేపు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎంపీగా గెలవగానే ఈ మేళ్ళని మీకు అందుతాయని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలను, విధానాలను వాళ్ళ ముందుంచడం జరిగింది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రధానమైన అంశాలు 5 న్యాయాల పేరుతో ప్రకటించినటువంటి మేనిఫెస్టోను తూచా తప్పకుండా ముందుస్తాం. అందులో ముఖ్యంగా బలహీన వర్గాలు సంబంధించినటువంటి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కులగణన విషయంలో ఒకటే స్టాండ్ పై ఉంది. కులాల లెక్కలు చేస్తేనే రిజర్వేషన్ల లెక్క తెస్తుందనే విషయంలో ముందున్నాం. కానీ మోడీ ఈరోజు మన పెద్దలందరూ చెప్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లన్నింటినీ కూడా ఎత్తేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. వాటిని అడ్డుకోవడం కేవలం రాహుల్ గాంధీ ద్వారానే అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించమని సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.